ఎందుకంటే ట్రైన్ లో అందరికి సీట్లు దొరుకుతాయి అనేది చెప్పలేము. ఈ రోజు నేను తిరుపతి నుంచి హైదరాబాద్ కి బస్ లో టాయిలెట్స్ ఉంటాయి, వెనకాల పార్కింగ్ ఎక్కడ మన బస్ అయితే ఉంటది, పోదాము. పార్కింగ్ అక్కడ అనుకొని కన్ఫ్యూజ్ అయ్యాము, కానీ వెనకాలకి వస్తే పడుకునేటప్పుడు ఇవి క్లోజ్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ అయితే వాష్రూమ్ కూడా ఉంది. అప్పుడు నేను మీకు ఈ బస్ లో వాష్రూమ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. సో ఇదైతే చూడొచ్చు. సో ప్రెసెంట్ అయితే కేపీహెచ్బి దగ్గర ఉన్న హైదరాబాద్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. రైట్ నౌ నేను వచ్చేసి తిరుపతిలోని బిఎంఆర్ హరిణి పార్కింగ్ సెంటర్ లో అయితే ఉన్నాను అనమాట. సో ఇదంతా ప్రైవేట్ బస్సుల యొక్క అడ్డా, మీరైతే చూడొచ్చు. మొత్తం ఇక్కడ ప్రైవేట్ బస్సులు ఎన్నైతే ఉన్నాయో. సో చాలా మంది హైదరాబాద్ నుంచి తిరుపతి లేదా తిరుపతి నుంచి హైదరాబాద్ మధ్యలో ట్రావెల్ చేస్తారు. ట్రైన్ విషయం తీసి పక్కన పెట్టేస్తే, ఎందుకంటే ట్రైన్ లో అందరికి సీట్లు దొరుకుతాయి అనేది చెప్పలేము. అండ్ కొంతమంది ట్రైన్ కన్నా బస్సులు ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. సో ఉన్నంతలో ఈ రూట్ లో బస్సెస్ వన్ ఆఫ్ ద ప్రీమియం కేటగిరీ ఆఫ్ బస్సెస్ చూసుకుంటే ఇంటర్సిటీ బస్సెస్ అన్నమాట. ఇంటర్సిటీ స్మార్ట్ బస్సులు అయితే తిరుగుతున్నాయి ఈ రూట్ లో. ఈ రోజు నేను తిరుపతి నుంచి హైదరాబాద్ కి ఇంటర్సిటీ స్మార్ట్ బస్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను. ఈ బస్ లో టాయిలెట్స్ ఉంటాయి, మంచి స్లీపర్ క్లాస్ లగ్జరీగా ఉంటది అనమాట. సో ఎట్లుంది ఏంది అనేది అయితే రివ్యూ ఇస్తాను. సో బస్ లో ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. అండ్ ఎంత మంది ట్రైన్ కన్నా బస్సును ప్రిఫర్ చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెనకాల పార్కింగ్ లో ఎక్కడ మన బస్ అయితే ఉంటది, పోదాము. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో అక్కడ బిల్ బోర్డ్ లా కనిపిస్తుంది దూరంగా, అక్కడ ఆర్టీసీ బస్సులు అయితే ఉంటాయి అనమాట. ఆర్టీసీ బస్ స్టాండ్ అది వచ్చేసి. దానికి ఆపోజిట్ లో ఇటు పక్క వచ్చేసి ఇది ప్రైవేట్ బస్ స్టాండ్. మాక్సిమం 90% ఆఫ్ ద బస్సెస్ అన్ని మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట, డిఫరెంట్ లొకేషన్స్ కి. ఇదిగోండి మన బస్ అయితే 8:45 కి షెడ్యూల్ టైం అనమాట. టైం వచ్చి ఇప్పుడు 8:30 అయితే అవుతుంది. ఇంకొక 15 minutes అయితే ఉంది. బిఎంఆర్ పార్కింగ్ అని చెప్పారు, కానీ పార్కింగ్ అక్కడ అనుకొని కన్ఫ్యూజ్ అయ్యాము, కానీ వెనకాలకి వస్తే ఇదంతా కూడా పార్కింగ్ అనుకుంటా. ఇక్కడైతే ఉందన్నమాట బస్సు. సో కొంచెం కిందకైతే నడుచుకొని రావాలి ఆ సెంటర్ నుంచి. నేను ఇప్పటి వరకు ఒక 10 నిమిషాలు దాదాపు ఆడి నిలబడ్డా అక్కడ ఉంటదేమో బస్సు అని. ఇదే మన బస్సు అయితే, లోపలికి అయితే వెళ్దాము. ఈ బస్ టికెట్ ప్రైస్ ఎంత పడింది, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం, మొత్తం A to Z అన్ని విషయాలు అయితే నేను ఈ రోజు మీతో షేర్ చేసుకుంటా. నేను నా ట్రావెల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూస్ చేస్తా. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. దీని సర్వీసెస్ మీకు వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇది హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ అయితే చూపిస్తుంది. ఈ ఒక్క యాప్ లో మీకు మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఈజ్ మై ట్రిప్, అంతేకాకుండా ఫ్లైట్స్ లైక్ ఇండిగో, స్పైస్ జెట్ అండ్ డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ కూడా చూపిస్తుంది. అండ్ హోటల్ బుకింగ్స్ కి వచ్చేసరికి హోమ్ రెంటల్స్ లైక్ ఎయిర్బిఎన్బి, agoda.com, booking.com వీటిలన్నిటిని కంపేర్ చేస్తుంది. అండ్ కొత్త వీగో యాప్ లో మీకు ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ తో పాటు ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్ కూడా అయితే ఉన్నాయి. అన్ని కలిపి ఒకే ప్లేస్ లో. వీగో వచ్చేసి ఓల్డ్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో మరియు లాస్ట్ మినిట్ బుకింగ్స్ లో ఈ యాప్ చాలా వర్క్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగోతోనే దొరుకుతుంది. అండ్ ఆల్సో వీగోలో ఇప్పుడు మీరు వచ్చేసి వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు డిఫరెంట్ కంట్రీస్ కి. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో హజిల్ ఫ్రీగా ఉంటుంది. యాప్ ని ఎవరన్నా ఇంకా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ అయితే చేసేసుకోండి. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ ఉన్నాయి. దీని లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. Feeling so small, watch the clock ticking off the wall, but tonight I'm letting it go, spend my coin for sure. సో బస్ లోపలికి అయితే వచ్చాము. బస్ లోపల చూడండి ఎంత ప్రీమియం ఉందో. సో మొత్తం నీట్ గా చాలా బాగుంది అనమాట చూడడానికి అయితే. మన సీట్ అయితే ఇదే C3UA అనమాట. సైడ్ అప్పర్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఉంది లోపల పక్క. ఇంటీరియర్స్ అయితే మంచిగా కర్టన్స్ ఉన్నాయి అండ్ మంచి లైటింగ్ అయితే ఉంది. మెయిన్ ఇంటీరియర్స్ ఈ వుడెన్ ఫినిష్ కానీ లైటింగ్స్ కానీ ఇదంతా అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంటీరియర్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి లగేజ్ పెట్టుకోవడానికి ఒక చిన్న ర్యాక్ అయితే ఇచ్చారనమాట. పెద్ద బ్యాగులు కూడా పట్టవు, చిన్న లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి ఉంటాయి చూడండి, అది పడుతుంది. అండ్ చిన్న వాటర్ బాటిల్ స్లాట్ అయితే ఇచ్చారు. ప్రెసెంట్ అయితే బ్యాగ్ ఇట్లా పడేసాను. అండ్ సో బెడ్ అయితే మంచి కంఫర్టబుల్ గానే ఉంది. ఒక దుప్పటి అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇటు కనుక చూసుకున్నట్టయితే ఒక ఏసీ 230 volts ఏసీ సాకెట్ ఉంది. అండ్ USB ఏ సాకెట్ అయితే ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ మొబైల్ ఫోన్ హోల్డర్ అయితే ఉంది. అండ్ తల పెట్టుకోవడానికి మంచి కుషన్ అండ్ పిల్లో కూడా బాగుందన్నమాట. అండ్ కర్టన్స్ చూసుకున్నట్టయితే లైటింగ్ అయితే దీని లోపల కూడా ఉంది, అవుట్ సైడ్ వ్యూ మంచిగా కనిపించడానికి. అండ్ ఇటు సైడ్ కూడా మనకి కర్టన్స్ అయితే ఇచ్చారు. పడుకునేటప్పుడు ఇవి క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ పైన మొత్తము లెదరేన్ అనమాట. అక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్స్ లాంటివి అయితే కనిపించలేదు. ఒక ఏసీ వెంట్ అయితే ఇచ్చారు, చాలా పవర్ఫుల్ గా వస్తుంది ఏసీ అయితే. అక్కడ నుంచి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే లైట్, బ్లూ లైట్ ఒకటి ఇచ్చారు, రీడింగ్ లైట్ ఒకటి ఇచ్చారు. ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు, రెండు కూడా ఆన్ చేసుకోవచ్చు కావాలనుకునే పని అయితే. నేనైతే యాక్చువల్లీ ఫస్ట్ ఏమన్నా ట్రైన్ వీడియో చేద్దాం అనుకున్నా తిరుపతి నుంచి హైదరాబాద్ మధ్యలో. బట్ చాలా ట్రైన్స్ అయితే కవర్ చేసాం కదా, అందుకే బస్ లవర్స్ కోసము ఒక బస్ వీడియో చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాను. ఫ్రంట్ అయితే వాష్రూమ్ కూడా ఉంది. కొంతసేపటి తర్వాత ఎక్కడన్నా ఆగుద్ది కదా, అప్పుడు నేను మీకు ఈ బస్సులో వాష్రూమ్ ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తాను. ఈ బస్సులో చూడండి
అనౌన్స్మెంట్స్ అయితే బస్సులోని ప్రయాణికులందరికీ 500 మిల్లీలీటర్లు వాటర్ బాటిల్ అందించబడుతుంది. సో ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారనమాట, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్. సో నేను ఈ బస్ బుక్ చేసుకున్నప్పుడు నాకు 2000 రూపీస్ పడింది అనమాట టికెట్ కాస్ట్ వచ్చేసి. అండ్ ఈ బస్సు వెళ్ళే రూట్ కనుక చూసుకున్నట్టయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి రాజంపేట మీదుగా కడప మీదుగా కర్నూలు తర్వాత డైరెక్ట్ హైదరాబాద్ అనమాట. టోటల్ ఈ బస్సులో మనం 560 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు కాబట్టి అంత వ్యూ అయితే ఏముండదు అనమాట. సో మీకు వాష్రూమ్ అయితే చూపిస్తాను ఎట్లుంటుంది అనేది. సో ఇదైతే చూడొచ్చు బస్సు లోపల వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది. ఓన్లీ యూరినల్సే అనమాట. నెంబర్ 2 అయితే కుదరదు. ఒకవేళ నెంబర్ 2కి వెళ్తే 1000 నుంచి 2000 రూపీస్ అయితే ఫైన్ పడుద్ది. సో ఒక మిర్రర్ ఉంది, హ్యాండ్ వాష్ అయితే ఉందన్నమాట. ఇదైతే చూడొచ్చు, లైట్ కూడా ఉంది. సో గైస్ రీసెంట్లీ మనం మన కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం. దానికి నాకు మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. డిస్ప్లే చేస్తున్నాను కదా మన వెబ్సైట్ www.andhrapachal.com. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. దాదాపు 45+ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చితే ఐటమ్ దాన్ని అయితే పర్చేస్ చేయండి. సో మన వెబ్సైట్ లో ప్యూర్ బఫెలో గీ అండ్ ఆల్సో కౌ గీ కూడా దొరుకుతుంది ఇప్పుడు. దాంతో పాటు ప్యూర్ హనీ, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఇంకా 45+ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. డిస్ప్లే చేస్తున్నాను కదా, నాకు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మిగతా వీడియో చూసేద్దాం పదండి. సో బస్సును అయితే మామూలుగా లాగలేదు అనమాట, సూపర్ లాగాడు. నైట్ టైమ్స్ అయితే ఎక్కడ ఒక్క దగ్గర కూడా స్టాప్ అయితే ఇవ్వలేదు. నేను పడుకున్న తర్వాత అన్ననైతే అడిగా, ఎక్కడ ఆగలేదు అనమాట. ఎవరన్నా పర్సనల్గా వచ్చి టాయిలెట్ అట్లా అడిగితే ఎక్కడన్నా రెస్టారెంట్ దగ్గర ఆపారంట. మామూలుగా ఎవరన్నా పర్సనల్గా టాయిలెట్ కానీ అట్లా అని అంటే అప్పుడు ఆపుతాము ఏదైనా రెస్టారెంట్ కాడ అని అయితే చెప్పాడు. కానీ ఎవరు అడగలేదంట, అందుకే ఒక్క దగ్గర కూడా ఆగలేదు. మేబీ ఈ అన్నోళ్ళు ఎక్కడన్నా ఆగుంటారేమో, నేనైతే నిద్రపోతా ఉన్నా. బట్ లెక్క ప్రకారం కూడా నేను యాప్లో చెక్ చేసే కదా, ఎటువంటి రెస్ట్ స్టాప్స్ అయితే లేవు. ఎందుకంటే సేఫ్టీ ఇష్యూస్ వల్ల నైట్ 9 నుంచి మార్నింగ్ 6 మధ్యలో తిరిగే బస్సెస్ ఇంటర్సిటీలు ఏవైనా సరే స్టాప్స్ అయితే ఉండవని చెప్పారు. అఫీషియల్గా యాప్లోనే ఇచ్చారు. ఇంకా సరే కదా అని ఓకే అన్నాను. ఒకవేళ వాష్రూమ్స్ కావాలన్నా మనకి బస్సులో ఉన్నాయి కాబట్టి ఇలా కూడా అవసరం లేదనమాట, బయట ఆగాల్సిన అవసరము. కొన్ని ఇంటర్సిటీ బస్సులు 6కి అలా స్టార్ట్ అవుతాయి కదా, వాటికైతే 8:30 ఆ టైంలో డిన్నర్ స్టాప్ అయితే ఇస్తారంట. వీటికైతే ఏముండదంట 9 పైన స్టార్ట్ అయ్యే బస్సులకి. కానీ ఏది ఏమైనా సరే కంఫర్ట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంది. రాత్రి పడుకుంటే డైరెక్ట్గా ఉదయాన్నే లేసా, మధ్యలో మెలకు కూడా లేదనమాట. నాకు అంత బాగుంది కంఫర్ట్ అయితే మటుకు. సో ప్రెజెంట్ అయితే కేపీహెచ్బి దగ్గర ఉన్న హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. నేను దిగే స్టాప్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ అనమాట. ఎస్ఆర్ నగర్ రాగానే అన్న అయితే పిలుస్తా అన్నాడు. Or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. I just wanna feel alive. It's just what I do when I'm out. So try not to hold me down. Feel alive when I'm in this town. Look at those beautiful stars. I wanna drive a faster car. Nothing can break me, no, nothing can break me. Lay my troubles to rest. Blow the smoke through my cigarette. City lights looking fine, and I know this is my time now. I'm gonna be myself, or I could be someone else. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్ కూడా ఉంది, ఏదైనా స్టాప్ వచ్చినప్పుడు అనౌన్స్ చేయడానికి. I'm gonna make mistakes. I just wanna feel alive. It's just what I do when I'm out. So try not to hold me down. Feel alive when I'm in this town. Look at those beautiful stars. I wanna drive a faster car. Nothing can break me, no, nothing can break me. Be myself, I'm gonna be someone else. I'm gonna be myself, I'm gonna be ఓకే అన్న, థ్యాంక్ యూ.
సో ఫైనల్లీ హైదరాబాద్ కి అయితే వచ్చాము. బండి అయితే ఆన్ టైం కి దింపింది అనమాట. నేను యాక్చువల్లీ ఇదిగోండి మాటల్లోనే మన బస్సు అయితే వెళ్ళిపోతా ఉంది. బాగుంది బస్సు అయితే. ఆ 2000 రూపీస్ కొంచెం ఎక్కువే, కాకపోతే ఆ ప్రైస్ కి వర్త్ అనే నాకైతే అనిపించింది. కరెక్ట్ గా వెళ్ళి మార్నింగ్ వచ్చేసరికి ఖాళీగా ఉంది హైదరాబాద్ అయితే. ఇంకొక గంట అయితే మటుకు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నేను 7 o'clock కి ఎస్ఆర్ నగర్ అయితే దిగేశాను. ఇప్పుడు టువర్డ్స్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ వైపు అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. అంటే మధ్యలో దింపారనమాట బస్ స్టాప్. నేను ఇంకా మెట్రో కింద దింపుతారు అనుకున్నా, దింపలేదు. ఓన్లీ స్టాప్ సైడ్ అయితే ఉంటాయో ఆడే దింపుతారంట. సో మధ్యలో దింపేసరికి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 400 meters అంతేను అమీర్పేట్ మెట్రో. అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా. సో అదిగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లో నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే. ఒకవేళ మీరు కనుక ఈ ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు ఇంత ముందు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే మీ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మన వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.